తమ్మునేలు చూసారు కదా. 50% సబ్సిడీ గవర్నమెంటే మీరు కొత్త ట్రాక్టర్ కొనుక్కోవడానికి ఇస్తుంది. అంటే దాని అర్థం సగం అమౌంట్ మీరు కడితే ఇంకో సగం అమౌంట్ గవర్నమెంటే కట్టేస్తుంది అనమాట. సో ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలియదు. అసలు ఈ సబ్సిడీ ఎవరికి వస్తుంది? కొంతమందికి ఏం 40% వస్తుంది, కొంతమందికి ఏం 50% వస్తుంది. సో ఈ రెండింటిని ఏ కేటగిరీ కిందకి డివైడ్ చేశారు, అండ్ అలానే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత టైం పడుతుంది, ఆర్ దీనికి ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా స్పెండ్ చేయాలా, అండ్ అలానే ఎలాంటి ట్రాక్టర్కైనా ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుందా అనే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను కదా. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం అయితే తెలుసుకోబోతున్నాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా ట్రాక్టర్ కొనుక్కుందాం అనుకున్నా, లేదా పెద్ద రైతులు ఎవరైనా ఉన్నా, ఈ వీడియో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీ పవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవనం. ఇంతకీ ఈ స్కీమ్ ఏంటంటే SMAM, సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కూలీ చేసేవాళ్ళు ఛార్జీలు ఎక్కువగా తగ్గిస్తున్నారు ఒక రోజు మొత్తం కంపేర్ చేసుకుంటే. అండ్ రైతు డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా పని చేసేవాళ్ళు లేరు. సో అలా పని చేసేవాళ్ళు లేకపోతే ప్రొడక్షన్ తగ్గిపోద్ది. ప్రొడక్షన్ తగ్గిపోతే రైతు ఎఫెక్ట్ అవుతాడు. రైతు ఎఫెక్ట్ అయితే దేశం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మొత్తం ఉండకూడదని ఈ స్కీమ్ అయితే అప్లై చేశారనమాట. సో ఈ స్కీమ్ కింద మెషిన్స్ రైతుకి తక్కువ ఖర్చులో అవైలబిలిటీ తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 40% కానీ 50% కానీ సబ్సిడీ ఇచ్చి రైతుతో కొనిపిస్తారు. సో అలా కొనిపించడం వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరగడం వల్ల దేశం బాగుంటుంది. సో అలాగా రైతుకి ఎఫెక్ట్ లేకుండా ఈజీగా మిషన్స్ తక్కువ కాస్ట్ దొరకాలని ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఆ సబ్సిడీ అమౌంట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ స్కీమ్ ఓన్లీ ట్రాక్టర్స్ మాత్రమేనని. ట్రాక్టర్స్ మాత్రం కాదు, ట్రాక్టర్స్ తో పనిముట్లు ఉంటాయి కదా, ట్రాలీ, సీడ్ డిల్లర్, ప్లోవరు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ కేటగిరీస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనం ట్రాక్టర్ తో కాకుండా, ఆల్రెడీ మీకు ట్రాక్టర్ ఉంది, సో మీకు ట్రాక్టర్ అవసరం లేదు, ఇవి కొనుక్కుందాం అనుకుంటున్నారు, సో ఇవి కూడా మీకు సబ్సిడీలో వస్తుందన్నమాట. సో ఇవి కూడా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇది కొన్ని కొన్ని డిస్టిక్ కి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాది గుంటూరు డిస్టిక్. మా గుంటూరు డిస్టిక్ లో సీడ్ డిల్లర్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చే ఎన్టీఆర్ డిస్టిక్ లో కానీ, ఆర్ ప్రకాశం డిస్టిక్ లో కానీ అది ఉండకపోవచ్చు. అలాగా ఒక్కొక్క డిస్టిక్ లో ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం ఒకసారి రీసెర్చ్ చేసుకొని ఏమేమి ఉన్నాయో చూస్ చేసుకొని తీసుకోవాలి. అండ్ అలానే ట్రాక్టర్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో 2 వీల్ ట్రాక్టర్ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్, మనం చేత్తో పట్టుకొని తీసుకెళ్తాము, అది 2 వీల్ ట్రాక్టర్. ఇంకోటి నార్మల్ 4 వీల్ ట్రాక్టర్, మనం రెగ్యులర్ గా చూసేది. 2 వీల్ ట్రాక్టర్ కి అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు, ఎంత హెచ్పి మోటార్ కెపాసిటీ అయినా మనం కొనుక్కోవచ్చు. అలా కాకుండా మనం పెద్దది ట్రాక్టర్ కొనుక్కుందాం అనుకుంటే ఒక లిమిట్ ఉంది. అదేంటంటే 40 హెచ్పి లోపే ట్రాక్టర్ కెపాసిటీ ఉండాలన్నమాట. సో అలాంటి ట్రాక్టర్స్ ఏమున్నాయని రీసెర్చ్ చేసుకొని మనకి ఎంత హెచ్పి మోటార్ అయితే సరిపోతుంది మనకున్న ల్యాండ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 ఎకరం ఉంది, 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉన్నాయి. సో ఆ ల్యాండ్ కి తగ్గట్టు మనకి ఎలాంటి ట్రాక్టర్ అయితే సూట్ అవుతుందో ఆ ట్రాక్టర్ ని సెలెక్ట్ చేసుకొని మనం తీసుకోవడం. సో గుర్తుంది కదా, 40 హెచ్పి లోపున ట్రాక్టర్స్ మాత్రమే ఈ స్కీమ్ అప్లికేబుల్. ఈ స్కీమ్ మనకు రావాలంటే మనకి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలిజిబిలిటీస్. సో ఫస్ట్ చూసుకుంటే మనం రైతు అయి ఉండాలి. అండ్ అలానే మనకి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉండాలి. పర్టికులర్ ల్యాండ్, మనకి ఎంత ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఇంకొకటి మెయిన్ ఇదే, ఈ క్రాప్ రిజిస్ట్రేషన్. అంటే మీరు ఏ పంట వేసుకున్నారో ఆ పంట ఆన్లైన్ లో ఎంటర్ అయి ఉండాలన్నమాట. సో ఈ క్రాప్ గురించి మీకు తెలిస్తే కామెంట్స్ చెప్పండి. తెలియని వాళ్ళు అది చూసి తెలుసుకుంటారు. సో ఎక్కువ మందికి తెలియకపోతే అదేంటని నన్ను కామెంట్స్ అడగండి, అక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అక్కడ అర్థం కాకపోతే ఇంకో వీడియో ఈ క్రాప్ మీ రిజిస్ట్రేషన్ మీద చేస్తాను అనమాట. అండ్ ఇవి ఎలిజిబిలిటీస్. అండ్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ పాస్బుక్, ల్యాండ్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకోటి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ చెప్పాను కదా, ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ ఉండాలి. సో ఈ 5 మీరు సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ తర్వాత 40% ఎవరికి వస్తుంది, 50% సబ్సిడీ ఎవరికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50% సబ్సిడీ చూసుకుంటే, ఇదిగో ఈ క్యాస్ట్ అయి ఉండాలి, పైన చూపిస్తాను కదా, ఈ క్యాస్ట్ లేకపోయినా ఉమెన్ ఫార్మర్ అయి ఉండాలి, అంటే మహిళా రైతు ఉండాలి. అది కాకపోయినా మీకు 4 ఎకరాల భూమి కన్నా తక్కువ ఉన్నా మీరు ఈ 50% కేటగిరీలోకి వస్తారనమాట. సో ఈ క్యాస్ట్ అయి ఉండాలి, లేదా ఫీమేల్ ఫార్మర్ అయి ఉండాలి, లేదా మీకు 4 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉండాలి. సో మీ అందరికి 50% సబ్సిడీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 లక్షలు పెట్టి ట్రాక్టర్ కొంటే మీ 3 లక్షలేమో మీరు కడతారు, ఇంకో 3 లక్షలేమో గవర్నమెంట్ కడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదు మిగతా అంటే ఇంకో కేటగిరీ 40% ఎవరు కడతారంటే ఆ కేటగిరీలో లేని వాళ్ళు మొత్తం 40% కిందకు వస్తారనమాట. సో ఇవి ఒకసారి మనం చెక్ చేసుకొని ఆ కేటగిరీ ప్రకారం మనం అప్లై చేసుకోవాలి.
ఇది మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి? క్యారెట్ పౌడర్ చూసారా నా చేతికి ఎలా అతుక్కుపోతుందో? ఇది ప్రాపర్ గా డ్రై అవ్వకుండా మనం పౌడర్ చేస్తే ఇలా అవుతుంది. మీ అందరికి తెలుసు కదా సోలార్ డ్రైయింగ్ మీద మనం వర్క్ షాప్స్ అయితే కండక్ట్ చేస్తామని. ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రెష్ క్యారెట్ నుండి డ్రై అయ్యేంత వరకు ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్యారెట్ ఒకటే కాదు, మోరింగా, ఆమ్లా, బీట్రూట్ కూడా ప్రాపర్ గా డ్రై అయితే పౌడర్ ఎలా ఉంటుంది, అవ్వకపోతే ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా వర్క్ షాప్ వచ్చిన 11 మెంబర్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేశారు. మనం ఏ వర్క్ చేయాలనుకున్నా ప్రాసెస్ తో పాటు అందులో జరిగే మిస్టేక్స్ కూడా క్లియర్ గా తెలుసుకోవాలి. దాని తర్వాత ఒక లంచ్ బ్రేక్ తీసుకొని మార్కెటింగ్ ఎలాగా, ప్యాకింగ్ ఎలా అనే పాయింట్స్ మీద డిస్కషన్ చేసాం. అండ్ లైవ్ లో ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం. దీంట్లో మనం న్యూట్రిషన్స్ పోగొట్టింది ఏముంది? దీంట్లో మనకి ఎలా కట్ చేసామో అలానే అదే ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ ఉంది, క్యారెట్ కొంచెం ఇంకా బల్జ్ అవుతుంది, ఇంకొంచెం బల్జ్ అవ్వాలి. ఇప్పుడు మనం కొంచెం తక్కువ మందంలో కట్ చేసాము. కట్ చేసిన సింబల్స్ కూడా కనిపిస్తుంది. ఎలా ఉందో అలానే ఉంది. దీని అర్థం ఏంటంటే మనం తీసింది జస్ట్ వాటర్. దాంట్లో ఇందులో ఉన్న 80 to 95% వాటర్ మాత్రం మనం రిమూవ్ చేసాం. మిగతా మొత్తం అంతే ఉంది. నెక్స్ట్ ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి? RSK రైతు సేవా కేంద్రంకి వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారన్నమాట. సో మీరు తీసుకెళ్లిన 5 డాక్యుమెంట్స్ ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత మీకు అంటే మనం మాట్లాడుకున్న అర్హతలు మొత్తం ఉన్నాయా అని వెరిఫికేషన్ చేసిన తర్వాత అందులో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సో ఆ సెలక్షన్ లో మనం ఉంటే ఓకే, మనం లేకపోతే దాన్ని మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి. ఒకవేళ మనం ఉన్నాం అనుకోండి, మనకి ఆ సబ్సిడీ అమౌంట్ అనేది రిలీజ్ అయ్యి ఆథరైజ్డ్ డీలర్స్ మాత్రమే, అంటే కొన్ని షోరూమ్లు గవర్నమెంట్ తో కనెక్ట్ అయి ఉంటాయి. సో అలాంటి షోరూమ్స్ లో మాత్రమే మనం ట్రాక్టర్స్ కొనుక్కోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. ఈ మొత్తం కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఒక 2 to 3 months ఆఫ్ టైం పడుతుంది. సో ఈ 2-3 months టైంలో మనం తీసుకోవాల్సిన మెయిన్ కేర్ ఏంటంటే రెగ్యులర్ గా వెళ్ళి చెక్ చేయించుకుంటూ ఉండాలి. మనం సెలెక్ట్ అయ్యామా అవ్వలేదా అనేది మనం ఎవ్రీ వీక్ మన అప్లికేషన్ స్టేటస్ ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కంప్లీట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే, చాలా మంది ఫేక్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు మాకు ఒక ₹1,00,000 కడితే మీకు 50% సబ్సిడీ ఇప్పిస్తామండి అని అన్నారనుకోండి, అలాంటి వాళ్ళ దగ్గరకు వద్దు. మనం ఆల్రెడీ చెప్పున్నాం కదా, RSK రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి అఫీషియల్ గా మనం ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవడం బెటర్ అన్నమాట. సో మధ్యలో ఏ ఏజెన్సీ ద్వారా వెళ్లకుండా అఫీషియల్ గా వెళ్ళడం బెటర్. లాస్ట్ టైం క్రాప్ ఇన్సూరెన్స్ మీద వీడియో చేశాను. అందులో కొన్ని జెన్యూన్ కామెంట్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రాబ్లమ్స్, అంటే కొంతమందికి రాలేదంట సబ్సిడీ. సో అలాంటి కామెంట్స్ కూడా ఒకసారి మీరు చదవండి. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఒక వీడియో మనం చూస్తున్నామంటే ఆ వీడియో కంటెంట్ తో పాటు కింద కామెంట్స్ ఏమొచ్చినాయి అనేది కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళు కొంతమంది చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఆల్రెడీ కొంతమంది ఏమో 40 ఎకరాల కోసం అని తీసుకొని ₹1 కూడా రాలేదంట. సో కొన్ని ఏరియాస్ లో కొన్ని రకాలుగా ఉంటుంది. అది మనం చెక్ చేసుకొని చేసుకోవడం చాలా బెటర్. సో కామెంట్స్ కూడా ఇంపార్టెంట్. కామెంట్స్ కూడా చదవండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా పెట్టండి. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ స్కీమ్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నా, అప్లై చేసిన మీరు ఎక్స్పీరియన్స్ కూడా ఈ కామెంట్స్ లో షేర్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మన సైడ్ నుండి ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాయి, రీల్స్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో కానీ. సో ఆ కంటెంట్ మీరు మిస్ కాకుండా అంటే వెంటనే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా రైతులు ఉన్నా, వాళ్ళు కొత్త ట్రాక్టర్ కొనుక్కుందాం అనుకున్నా, లేదా ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ ఉన్నా, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.